ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కేసినేని బ్రదర్స్ మధ్య వార్ కొత్త టర్న్ తీసుకుంది. కొంతకాలంగా ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఇటీవల ఎంపీ కేసినేని చిన్నిపై మాజీ ఎంపీ నాని ఈడీకి చేసిన ఫిర్యాదు, ఇప్పుడు నానిపైన చిన్ని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు బ్రదర్స్ ఒకరిపై మరొకరు ఫిర్యాదులతో బెజవాడ పాలిటిక్స్ను హీటెక్కిస్తున్నారా? ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు చూసి పొలిటికల్ లీడర్లే షాక్ అవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బెజవాడలో పాలిటిక్స్ మరోసారి హాట్గా మారాయి. విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని, ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేసినేని మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, డైలాగులు పేలుతున్నాయి. తాజాగా ఎంపీ కేసినేని చిన్నిపై కేసినేని నాని ఈడీకి చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఆ తర్వాత మాజీ ఎంపీ నాని పైన చిన్ని ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. అయితే మాజీ ఎంపీ కేసినేని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అన్నదమ్ముల సవాల్, పోలీస్ కేసులు, ఈడీ ఫిర్యాదులు దాటి వ్యక్తిగత జాతకాలు బయటపెట్టుకునే స్థాయికి చేరింది. ఎంపీ కేసినేని చిన్ని బినామీల పేర్లతో లబ్ధి పొందుతున్నారని, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎంపీ కేసినేని నాని చేసిన ఆరోపణలు, ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులపై విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని చిన్ని అత్యంత ఘాటుగా స్పందించారు. నాని విమర్శలను తిప్పికొడుతూ విజయవాడ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక భారీ బ్యాంకు కుంభకోణాన్ని బయటపెట్టి సంచలనానికి తెరతీశారు. విజయవాడ చరిత్రలోని ఇది అతిపెద్ద బ్యాంక్ స్కామ్ అని, దీనికి మాజీ ఎంపీ కేసినేని నానినే పూర్తి సూత్రధారని ఆరోపించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి భారీగా రుణాలు తీసుకున్న నాని 2016 నుంచి 2017 మధ్యకాలంలో దాదాపు 120 కోట్ల ప్రజాధనాన్ని ఎంపీఏగా మార్చేశారని సంచలన విషయాలు వెల్లడించారు. సామాన్యుడు ఒక బ్యాంకు వాయిదా కట్టకపోతే ఇళ్లపైకి వచ్చి దాడి చేసే అధికారులు ఇంత పెద్ద కుంభకోణం జరిగి 11 ఏళ్లు గడుస్తున్న నానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ స్కామ్ వెనుక చాలామంది సూత్రధారులు ఉన్నారని, బ్యాంక్ అధికారులతో లాలుచీ పడే ఇన్నాళ్లు కాలం వెళ్లదీశారని మండిపడ్డారు. అయితే ఈ అక్రమాల నుంచి తప్పించుకోవడానికి, తన ఆస్తులను కాపాడుకోవడానికి నాని గతంలో వైసీపీతో లాలుచీ పడ్డారని చిన్ని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కేసినేని నాని నివసిస్తున్న ఇల్లు, ఆయన విందులు వినోదాలు ఇస్తున్న హోటల్ కూడా సాంకేతికంగా సదరు బ్యాంకు ఆధీనంలోనే ఉన్నాయని బాంబు పేల్చారు. తన వద్ద నాని అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, తనపై సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విజయవాడ చరిత్రలో అతి పెద్ద బ్యాంకు స్కామ్, 120 కోట్లు, సుమారు 120 కోట్ల బ్యాంకు కుంభకోణం. ఇది విజయవాడ నగరంలో ఒక రికార్డు కుంభకోణం. ఎక్కడో బెంగళూరులో జరిగింది చూసాం, బాంబేలో జరిగింది చూసాం, హైదరాబాద్లో జరిగింది చూసాం, ఢిల్లీలో జరిగింది చూసాం. కానీ ఈ 120 కోట్ల కుంభకోణం విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం. 91 కోట్లు ఒక అకౌంట్ నెంబర్కి, రెండో అకౌంట్ నెంబర్కి 23 కోట్ల 70 లక్షలు, అంటే సుమారుగా 115 నుంచి 120 కోట్ల భారీ కుంభకోణం. అది కూడా ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జరిగింది. ఈ జరిగిన దానికి బ్యాంకు వారు 2 లెటర్లు కూడా రాశారు ఈ కుంభకోణం చేసిన వ్యక్తికి. ఆ పేర్లు కూడా మీకు క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క సంతకాలు కూడా, నేను రిసీవ్ చేసుకున్నానన్న సంతకాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అది ఎవరో కాదు, మన మాజీ ఎంపీ, రోజు ఫేస్బుక్లోనూ ట్విట్టర్లోనూ రెట్టలేసే ఒక మాజీ ఎంపీ తీసుకున్న రుణం. మరి ఇంత బడాబాబులు, మరి 120 కోట్లు ఎన్పిఏ అయిపోయి 11 సంవత్సరాలు అయిపోయినా కూడా బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదంటే బ్యాంక్ అధికారులు ఎవరితో లాలూచి పడ్డారు? బ్యాంక్ అధికారులు మీకు ప్రశ్నిస్తున్నా, ఇది ప్రజాధనం కాదా? వాస్తవానికి రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎంపీ కేసినేని చిన్ని, మాజీ ఎంపీ నాని మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
ముఖ్యంగా కేసినేని నాని కేవలం తన సోదరుడి విషయంలోనే ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు తన సోదరుడి నైజాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 12న ఎంపీ కేసినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు చేశారు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, అతని కుటుంబం కేసిరెడ్డి నెట్వర్క్పై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. అనేక అక్రమాల్లో చిన్ని పాత్ర ఉందని, విజయవాడ ఉత్సవం పేరుతో స్కామ్కు పాల్పడ్డారని, అలాగే ఏసీఏలో అవినీతిపై కూడా దర్యాప్తు జరపాలని ఆయన లేఖలో కోరారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో నాని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు నానిపైన కేసు నమోదుతో ఈ ఇద్దరి వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందో అని నేతలు టెన్షన్ పడుతున్నారు. మీరు తనఖా పెడతారు కదా లోన్ తీసుకున్నప్పుడు, ఈ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, ఈ ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, అంతేకాకుండా ఈ మాజీ గారు ఉండే హోటలు, ఎవరైతే తన మిత్రుల్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని పెట్టి విందులు చెందులు చేస్తూ ఉంటాడు విజయవాడలో హోటల్ పెట్టుకుని, ఆ విందులు చెందులు చేసే హోటల్ కూడా బ్యాంకు వారి ఆధీనంలోనే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇతను నాకు రతన్ టాటా గారు చాలా ఆదర్శవాది, నాకు గొప్ప మిత్రుడు అని చెబుతూ ఉంటాడు. అదే రతన్ టాటా వారిని కూడా ఆయన మోసం చేశారు. అది కూడా మీకు ఎగ్జిబిట్ ఇవ్వడం జరిగింది. బ్యాంకులో ఉన్న ఆస్తిని ట్రెంట్ లిమిటెడ్ అంటే వెస్ట్ సైడ్ అనే ఒక కంపెనీ, టాటా కంపెనీస్కి ఈ ఆస్తి ఎవరికి తాకట్టు పెట్టలేదు, ఎక్కడా లేదు, ఇది నాదే అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా అప్పుగా 3 కోట్ల పైన తీసుకున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఇది ఆధారాలతో పాటు పెడుతున్నాను. అంటే బ్యాంకులో తనఖా పెట్టిన డాక్యుమెంట్ని రతన్ టాటా కంపెనీ అయిన వెస్ట్ సైడ్కి, ట్రెంట్కి నేను ఎక్కడా కూడా పెట్టలేదని చెప్పి వాళ్ళ దగ్గర 3 కోట్ల లోన్ తీసుకుంటమే కాకుండా ప్రతి నెల వాళ్ళ దగ్గర నుంచి 20 లక్షలు, 17 నుంచి 18 లక్షల రెంట్ కూడా వసూలు చేసుకుంటున్నాడు. మరోవైపు ఈ వివాదంపై కేసినేని నాని కూడా అంతే బలంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఒక ప్రముఖ కంపెనీకి ప్రభుత్వ భూములు కట్టబెడుతుంటే తాను సీఎంకు లేఖ రాసి వేల కోట్ల రూపాయల ప్రజా సంక్షేమాన్ని కాపాడానని, ఆ డీల్ అడ్డం తిరగడంతో వచ్చిన ఫ్రస్ట్రేషన్లోనే 14 నెలల తర్వాత తనపై తప్పుడు కేసులు పెట్టించారని నాని ఆరోపించారు. బెజవాడ పాలిటిక్స్లో ఎన్నో తాటాకు చప్పుళ్లు చూశానని, ఇలాంటి బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి 2024 ఎన్నికల ఓటమితో మరింత ముదిరిన ఈ కేసినేని బ్రదర్స్ అంతర్గత యుద్ధం ఇప్పుడు పాత జాతకాలను, కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలను బహిరంగంగా బట్టబయలు చేసుకునే స్థాయికి చేరడంతో బెజవాడ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అయితే వచ్చే ఎన్నికల వరకు ఇద్దరు బ్రదర్స్ మధ్య ఇలాగే కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం, గొడవలకు దిగుతుండడంతో రానున్న రోజుల్లో ఇంకేం జరుగుతుందోనని తెలుగు తమ్ముళ్ళు పరేషాన్ అవుతున్నారు.